నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతలకు సంబంధించి, టీడీపీ నాయకులకు సంబంధించి డబ్బుల వ్యవహారం పెద్ద ఎత్తున బయటపడుతోంది. ఇటీవల కేసినేని చిన్ని అలాగే కొలిగిపూడికి సంబంధించిన వివాదం బయటకు వస్తూ వచ్చింది. దాని మీద టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. వాళ్ళిద్దరి మీద చర్యలకు కూడా సిద్ధమంటూ కూడా టీడీపీ చెప్తూ వచ్చింది. అయితే ఇప్పుడు కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి జరిగినటువంటి ఒక ఘటన, అక్కడ ఎన్ఆర్ఐ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మాజీ ఎన్ఆర్ఐ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వేమన సతీష్ అనేటువంటి ఒక వ్యక్తి టీడీపీ మహిళ దగ్గర, టీడీపీ నాయకురాల దగ్గర నేను మీకు టికెట్ ఇప్పిస్తానని చెప్పేసి 7 కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి వైనం ఇప్పుడు పెద్ద ఎత్తున ఏపీ రాజకీయాన్ని ప్రకంపనలు సృష్టిస్తుంది. అయితే ఆమె మరొక పార్టీకి చెందినటువంటి మహిళ టీడీపీ మీద కావాలని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కూటమికి సంబంధించి బడ్జెట్లో ప్రవేశపెట్టిన లెక్కలు చూసుకుంటే 6 నెలలు కాకముందే ఆ నెంబర్ను కూడా దాటినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అప్పులు ఇప్పుడు సుమారు 2,60,000 కోట్ల వరకు కూడా చేరిందంటూ కూడా కాగ్ చెప్తోంది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటూ కూడా కాగ్ నివేదికిస్తూ ఉంటే సంపదని మేము సృష్టిస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు సర్కార్ చెప్తోంది. సో ఈ పరిస్థితులకు సంబంధించి అలాగే టీడీపీ నేతల మీద వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో ఒక కీలక అంశము, రాజకీయాలలో పార్టీలైనా కానీ లేదంటే మిగతా వాళ్ళు కానీ డబ్బులు లేకుండా రాజకీయాలు చేయడం జరగట్లేదు. గత కొంతకాలంగా అది ఇంకా పీక్ స్థాయికి చేరింది. ఏపీలో అయితే అది ఇంకా హై లెవెల్లో ఉంటుంది. కానీ ఇప్పుడు అధికారంలో వచ్చినటువంటి పార్టీల మీద మా దగ్గర టికెట్లు ఇప్పిస్తామని ఇన్ని కోట్లు తీసుకున్నారు, లేదంటే వాళ్ళు అన్ని కోట్లు తీసుకున్నారని చెప్పేసి కొన్ని సెంట్రిక్ నియోజకవర్గాలు టార్గెట్గా జరుగుతున్నటువంటి రాజకీయాన్ని ఎలా చూడాలి? ఏదో సెంట్రిక్గా జరుగుతున్న దానికన్నా ఇంకా 173 నియోజకవర్గాల యొక్క కోట్ల లెక్కలు ఎప్పుడు తేలితాయని కోణంలో నేను చూస్తున్నా. ఒకటి తిరువురు, ఇంకోటి కోడుమూరు. ఈ 2 నియోజకవర్గాల కోట్ల వ్యాపారం, అవి కూడా ఆడ్ నెంబర్స్, 5, 7, నెక్స్ట్ 9, అది ఇంకా పెరుగుతుందా. ఒక 44 సంవత్సరాల లెగసీ ఉన్న ఒక తెలుగుదేశం పార్టీలో నేను ఎప్పుడు ఇలాంటి దరిద్రం వెళ్ళలేదు. అంటే అఫ్కోర్స్ మల్లారెడ్డి వేలంపాట గురించి మాత్రం చరిత్ర ఉంది, 25తో మొదలై 1తో కంక్లూడ్ అయిందని చరిత్రే. కానీ ఇలా అవుట్ బర్స్ట్ అయిన ఉదంతా ఎక్కడ లేదు. వ్యక్తిగతంగా డైరెక్ట్గా ఒక డెలిబరేషన్స్, పార్టీకి సంబంధించిన ఒక ఎన్ఆర్ఐ వింగ్ అధ్యక్షుడు వేమన సతీష్ గురించి మాధవి మాట్లాడడం, అట్లాగే ఇక్కడ కొలిక్కిపూడి గురించి అయితే క్లియర్గా చెప్పచ్చు. 5 కోట్ల సామర్థ్యం ఎక్కడ, 0 ప్రస్థానం, 5 కోట్ల సామర్థ్యం ఎక్కడ, ఎలక్షన్ అఫిడవిట్లో 1,87,00,000 ఎక్కడ, జై అమరావతి ఉద్యమం, ఏదైనా సరే కాదు, ఎవరి ఎఫిషియన్సీ ఎవరి క్యాపబిలిటీ అన్నవి ప్రతిదానికి ఒక కొలబద్ద ఉంటుంది. దానితో నాకు ఆశ్చర్యకరమైన ఏంటంటే ఎలక్షన్ తెలుగుదేశం డిసిప్లినరీ కమిటీ ముందు సరిగ్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేపాడు. అంటే 5 కోట్లు ఇచ్చిన ఐసిఐసి స్టేట్మెంట్లు మనందరం మొహాన కొట్టాడు కదా, నేను అలా కొట్టలేపాడా? ఎక్స్ప్లెయిన్ చేయటం ఎందుకు, ఆయన మళ్ళీ క్లియర్ కట్గా చెప్పేశాడు ఏముంది, ఏం జరిగింది, ఎక్కడ డబ్బులు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు అనేది కూడా ఇంకా సరిగా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం ఏంటి? అదే కదా చెప్పారు వాళ్ళు. వెళ్ళదా మీరు? క్రమశిక్షణ కమిటీ సరిగా ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పింది. చెప్పలేపాడు సమాధానం. కేసినేని చిన్ని గారు చెప్పారు మరి అప్పుడు ఆయన క్లియర్ కట్గా. అసలు ఇద్దరు లోకేష్ గారు క్యాండిడేట్లు ఎందుకు చెప్తారు? లోకేష్ గారు క్యాండిడేట్లు ఏంటి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవటం ఏంటి? చాడీలు చెప్పుకుంటారు. చిన్నపిల్లలు చూడండి, మీ అక్క మీద మీరు ఎప్పుడు చాడీలు చెప్పలేదా, మీ చెల్లి మీద చెప్పలేదా, మీ తమ్ముడు మీద చెప్పలేదా, అలాగే తీసుకుంటారు. ఒక టీ కప్ చూపిస్తారు ఇలాగా, ఇందులో తుఫాన్ వచ్చింది అంతే. ఏ కాంగ్రెస్ పార్టీలో రాదా, ఏ బీజేపీ పార్టీలో రాదా, ఇలాంటివన్నీ మాడతారు మనకి. ఓకే. సో పాపం ఇప్పుడు ఆ బాధితురాలు బయటకు వచ్చి నేను 7 కోట్లు ఇచ్చానని చెప్పేసి పూర్తి ఆధారాలతో బయటకు వచ్చింది. శ్రవణ్ ఆయన కూడా ఏదో పాపం పోరాటం చేస్తున్నాడు, మద్దతు ఇస్తున్నాడు, ఈ మహిళకు అన్యాయం జరిగిందని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేసి దీన్ని రాజకీయం చేసే విధంగా ఆ బాధితురాలకి న్యాయం చేయండి రా బాబు అంటే ఆమె మీద ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? వస్తాయి. చెప్తే ఊరుకుంటారు. నా పుట్లో చేస్తే నేను కొరకనా సేవ కదా ఎప్పుడు చిన్నప్పుడు మర్చిపోలేదా? అంటే తప్పు చేసినా కూడా కామెంట్లు చేయకూడదు, ఆరోపణలు చేయకూడదు అంటారా? అంతే. నడుస్తుంది అదే, ఆయన చెప్తారు. కానీ ఆచరించడం సినిమా డైలాగ్ ఉంటుంది చూడు, అలాగా ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేసినా మేము మోనార్క్లో 124 మాది స్ట్రైక్ రేటు 98%, ఇవి చెప్తారు. 21 గెలిచిన పవన్ కళ్యాణ్, ఇవి చెప్పాలి, ఏం కొత్తగా ఏం మాట్లాడరు. అంచేత మీరు ఎలక్షన్కి ఆయన అగ్రిగేట్ 5, 10, 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ధన ప్రవాహంతో నడిచిన ఎలక్షన్ దగ్గర టికెట్ రాని వాళ్ళ వెతలు అంటే మొలకల చెరువులాగా తంబలపల్లిలో ఒక ఎంఎస్ఎంఈ యూనిట్లు పెట్టుకుండానే పనికాహార పథకం క్రియేట్ చేసే కార్యక్రమం తెరలేపుతున్నట్టుగా కనబడుతుంది. ఓకే. కొత్తగా ఏం కనబడట్లేదు నాకు. అంటే యూనిట్లు కాదు, ఇది అన్ని పార్టీకి నష్టం కదా. ఇప్పుడు కార్యకర్తలందరూ బయటకు వచ్చి అవుట్ బర్స్ట్ అయితే వాళ్ళు ఎలా నష్టం లాభం వాళ్ళ బేరీ చేసుకుంటే ఒకప్పుడు తెలుగుదేశం గురించి చెప్పండి, ఇప్పుడు అదేం కనబడట్లేదు నాకేమి.
ఓకే. అయితే ఇప్పుడు మీకు ఒకటి గుర్తుంచుకోండి, క్రైసిస్ మేనేజ్మెంట్లో చంద్రబాబు గారు మించిన ఏం లేరు అని మనం ఇప్పటిదాకా విన్నాం కదా. ఇంత క్రైసిస్ వస్తే ఇతను కొలికిపూడి ఇష్యూ ఇంత రైజ్ అయ్యి ఇంత నడుస్తుంటే పారల్గా వేమన్ సతీష్ బయటకు వచ్చిందంటే రియాక్షన్స్. ఒక డ్యామ్కి ఏదో కనబడిందంటే దాని మీద రెట్రివేషన్ ఆఫ్ ఎర్రర్ లేకుండా మొత్తం బ్లో అవుతుందంటే 2 రోజులు ఇంకో 2 బయటకు వస్తే ఓకే. ఇవన్నీ ఇబ్బందులే కదా. ఇబ్బందులు ఎవరికి మనకి విశ్లేషించలేక సావాలి, అంతకు మించి ఇంకేట్లేదు. వాళ్ళకే సేమ కూట్టినట్టు కూడా లేదు. ఇవన్నీ కరెక్ట్ చేసుకోకుండా వెళ్ళిపోతే ఎట్లా సార్? ఏమవుతుందండి? ఏమవుతుందంటే ఇప్పుడు కార్యకర్తలు ఏం కరెక్ట్ చేసుకున్నారని ఎలక్షన్కి వెళ్ళారు మొన్న. అబద్ధాలు చెప్పేస్తే అయిపోతుంది. జనాలు అమాయకులు, వాళ్ళు వింటారు, తెలిసిపోయింది వాళ్ళకి లాజిక్. ఇప్పుడు ఎలక్షన్ దాకా రేపు ఓపిక పడతారు. ఏవి ఎవరు సంక్షేమాలు కరెక్ట్గా లాస్ట్ టైం 30,000 పసుపు కుంకుమలాగా ₹1,00,000 ఇస్తారు సార్. ఏం చేయగలరు మీరు? సో డబ్బులు ఇచ్చేస్తే అయిపోద్ది. అయిపోయింది కదా, అయిపోతుంది. చూసుకోండి కావాలంటే ఏ పార్టీకైనా అదే అంతే. ఒక పక్క ఇలాంటి పరిస్థితి ఉంటే ఇది నా నికరం, ఇది నా ఖచ్చితనం, ఇది నాకు అకౌంటబిలిటీ, ఇది నేను మీకు సమాధానం చెప్తాను అని చెప్పుకొని జగన్మోహన్ రెడ్డికి ఏం చేశారు? కరు కలిసి వాత పెట్టారు, 11 సీట్లు ఇచ్చారు. ఏం చెప్తాం? ఆయన ఇచ్చిన హామీల వరకు నేను ఇవ్వగలను, అంతకుమించి ఎక్కువ చేయలేను, చేస్తే అప్పులు పెరిగిపోతాయి, ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతాయి అని చెప్పేసి ఆయన మాట్లాడాను. దానికి అది మీకు నచ్చుతుందా? ఇప్పుడు మీ నాన్న ఇంటికి వెళ్ళగానే నాకు సైకిల్ కావాలంటారు, కొండు దసరా సెలవులకి నువ్వు పార్కులు మంచిగా వస్తే నీకు కొంటాను అంటాడు. అది జాగ్రత్తగా వాయిదా వేసి సంక్రాంతికి తీసుకెళ్తాడు, సంక్రాంతి దాకా తీసుకెళ్తాడు, మళ్ళీ జాగ్రత్తగా తీసుకెళ్ళి సమ్మర్ హాలిడేస్కి నెక్స్ట్ ఇయర్ స్కూల్కి వెళ్ళడానికి ఏర్పాటు చేస్తాడు. ఇది బడ్జెటింగ్. ఇది ఏమైనా ఉందా? వెళ్ళారా? మన చిన్నప్పటి నుంచి కుటుంబ వ్యవస్థలతో పెరిగి వచ్చిన వాళ్ళమే కదా. రెండోది ఏంటంటే మనకి నా తండ్రి సంపాదన ఇంత చేయలేడు అన్నది అవగాహన మనకి ఎప్పుడు ఉంది? మనకు తెలియదు. కాబట్టి ఓ తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి చెప్పాడు, అరే బాబు రాష్ట్ర ఖజానా ఇది, ఇంతకన్నా ఇది పెర్మిట్ చేయదు, నేనే కాళ్ళు చేతుల్లో ఆసనాలు వేయవలసి వస్తుంది, ఇంత తెస్తే ఎంత ఇవ్వగలుగుతున్నాను చూసుకోండి అని చెప్పాడు. వస్తుంది ఎవరికైనా? ఆ దసరా సెలవులకి మార్కులు రాగానే కొనేస్తానన్న ఇల్యూజన్లో బతుకుతున్న వాళ్ళు ప్రజలు, జస్ట్ లైక్ చిన్నపిల్లల మనస్తత్వం. సో వాడికి సంక్రాంతి దాటాలి, నెక్స్ట్ సమ్మర్ వెకేషన్లకి కొత్త సంవత్సరంకి ఇస్తాడు అన్నది జగన్మోహన్ రెడ్డి వాదన. ఎవరు రైట్? మన తండ్రి రైట్ కదా. ప్రిపేర్ చేసుకుంటున్నాడు కదా, బడ్జెట్ అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటాం, మనని పరిరక్షించి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన తండ్రి కరెక్ట్ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రైట్ అలా రాంగ్ ఎలా అయ్యాడు? మరి ఎందుకు ప్రజలు? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు చిన్నపిల్లల ఆవేశం ఎలా ఉంటుంది? వెంటనే అలక అలా జనాలు అలగబడ్డారా? ఆ జనాలు అలగిన దానికి దరిద్రానికి దసరాకే ఎలక్షన్లు వచ్చాయి. కొట్టేశారు ఫస్ట్. వెళ్ళినాయి కదా ఆ రోజు నీకు. తర్వాత సంక్రాంతి అర్థమైపోయింది. ఇంకా మా బండి సంజయ్లాగే బీజేపీ అంటే మసిపూసి మారాడికే కదా, బండికి బండి, ఇల్లుకు ఇల్లు, కారుకు కారు అనగానే లట డాబా దాబా 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 గుద్దారు. లాస్ట్కి ఏమైంది? మా బండి సంజయ్ బోర్డుగుండి తప్ప ఇంకేటి మిగలలేదు అక్కడ. ఎవరికొని వచ్చిందా? తుఫాన్లో కొట్టిపోయిన వాళ్ళకి సావాసం చేస్తే తెలుగుదేశంలో అదే పని చేస్తారా, ఇంకో పని చేస్తారా? అదే జరుగుతుంది ప్రజలకి. ఓకే, అందుకే హామీలు అంటే ముట్టుకోను చిచ్చే తోసేసాడు ఇలాగా. అన్ని సగానికి పైగా ఇచ్చామని చెప్పేసి వాళ్ళు క్రెడిట్ వాళ్ళు తీసుకుంటున్నారు కదా. ఏమో సార్, మీరు జర్నలిస్టే కదా, ఏ క్రెడిట్ తీసుకుందాం, దేనికి క్రెడిట్ ఇద్దాం చెప్పండి. ఒక చిన్న వాలంటీర్ గారు వెళ్ళి ఇచ్చి దానికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఇచ్చుకుంటారు పెన్షన్లు. అది ఇవాళ ఉన్న పరిస్థితి. చెప్పండి, ఇంకేటి నడిచిపోయింది? ఉచిత బస్సు నిన్న కాక మొన్న ఎట్టారు, ఆగస్టు నుంచి మొదలెట్టారు. సంవత్సరం పాటు అవన్నీ మాడుతున్నాం కదా. 13,500 కోట్లు కావాలా తల్లికి వందనం ఇవ్వడానికి? ఎంత ఇచ్చారు? 8,000 కోట్లు. అంటే వాళ్ళు చేసినవి చెప్తున్నా. ఎక్కడెక్కడ కొన్ని కటింగ్స్ జరుగుతూ వచ్చాయి అనేది కూడా. 3 తప్ప ఇంకేమైనా ఉన్నాయా? రైతులకు 5,000 ఇచ్చారు మనం ముక్కుతూ మూలుగుతూ. 11 ఎమ్మెల్యే చెప్పాడు కదా 660 మందికి ఇంకా మా ఊర్లో ఇవ్వలేకపోయినాని. రైతుల పరిస్థితి దారుణం లేండి. అది నేను చెప్తుంది, వాళ్ళు చేసింది ఏంటో చెప్తున్నా. ఇంకెంతకన్నా ఇంకేం చెప్పాలి? సో అంచేత మీరు ఇవాళ టాపిక్ డైవర్షన్ దగ్గర వాళ్ళ దగ్గరే ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేసుకుని సక్సెస్ఫుల్గా హ్యాపీగా వాళ్ళ కాలక్షేపం 16-18 నెలలు బట్టి అదే పని చేసుకుంటూ వెళ్తున్నారు. దీంట్లో మనం అనవసరంగా ప్రశ్నిస్తున్నాం, అనవసరంగా అడుగుతున్నాం. అవుట్కమ్ ఏదంటే అక్కడి నుంచి రియాక్షన్స్ రావట్లేదు. రియాక్షన్ ఎందుకు ఉంటుంది? దే ఆర్ బీన్ కెప్ట్ యాజ్ నాన్ రియాక్టివ్ మోడ్. నాన్ రియాక్టివ్ మోడ్లో ఉన్నవాడికి యాక్షన్ ఫ్రంట్ ఎప్పుడు ఉండదు, నటన తప్ప. ఓకే, అదే జరుగుతుంది. నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. క్యాబినెట్లో కూడా సరే ఈ వివాదాలన్నీ ఒక పక్క జరుగుతుంటే ఇంకో వివాదాలన్నీ కూడా ఎమ్మెల్యేలకి సీరియస్ వార్నింగ్, నెక్స్ట్ సమావేశం కల్లా మీరంతా సెటరేట్ అవ్వాలి అనేటువంటి ఒక ఇండికేషన్ని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత
ఎమ్మెల్యేల మీద మెయిన్గా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మన ప్రభుత్వ పనితీరు బాగోట్లేదని చెప్పేసి ఆయన కూడా కొంత సీరియస్ అయ్యారు. సో ఈ పని వీళ్ళు పై లెవెల్లో ఇట్లా మాట్లాడుతున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఈ విధంగా జరుగుతుంది పరిస్థితి. ఏం చూడాలి? 48%కి ఇచ్చారనుకున్నారు 48 మంది ఎమ్మెల్యేలకు స్టిక్కర్. డేంజర్ జోన్లో ఉన్నారు వాళ్ళంతా. ఆలోచించుకోమనండి ఒకసారి. 164 మందిలో 48 మంది చాలా డేంజర్ జోన్లో, అంటే పనితీరు విపరీతంగా ఉంది, మీరు అక్కడ అక్రమాలు కావచ్చు అవినీతి కావచ్చు ఉందని చెప్పేసి సొంత ఇంటెలిజెన్స్ తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఇచ్చారు బయటకి. నేను చెప్తుంది కూడా అదే సార్. ఆ రిపోర్ట్ నా దగ్గర కూడా ఉంది, నేను బహిర్గతం చేయగలను, కానీ నాకు అవసరం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే పోలీస్ వ్యవస్థ నలిగిపోతున్నట్టు వాడు నలిగిపోవట్లే. ఎష్యూరెన్సెస్ ఏవి ఇచ్చి ఎలక్షన్కి వెళ్ళారో దాని అవుట్కమ్ లేదు. రోడ్లు ఫస్ట్ ప్రాక్టికల్గా మాట్లాడు, మిగిలిన విషయాలు తర్వాత విషయం. రోడ్లు ఏం చెప్పారు వాళ్ళు? వీళ్ళు చేసింది ఏంటి? రోడ్ల మీద కాఫీలు టీలు పెట్టుకుంటున్నారు, అవునా కదా? మేము వచ్చిన వెంటనే వేస్తా ఉన్నారు వాళ్ళు. ఒకటి. రెండోది, ఇప్పుడు మీరు అమరావతి విషయంలో ఆ ల్యాండ్లు ఎవరికాళ్ళకి కూలింగ్ తీసుకొని ఎవరికైనా ల్యాండ్లు సైట్లు కొట్టించారా? శాశ్వత రాజధానిని గజెట్ తీసుకొచ్చి ఇచ్చారా? లేదు. ఇవన్నీ మీకు కనబడుతుంటే ఇలాంటివన్నీ చెప్పాలి మీకు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద పడేయడం తప్ప ఇంకేమైనా కార్యక్రమం ఉంది అక్కడ? ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు కూడా నేను మాడేశారు. సార్ మీరు ఒక అటవీ శాఖ మంత్రి కదా, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా, డిప్యూటీ సీఎం, ఒక క్యాబినెట్ హోదా. తిరుపతి వెళ్ళారు, పరిశీలించారు, లటక్కని మళ్ళీ హైదరాబాద్ వచ్చారు, మళ్ళీ తెల్లారి వెళ్ళారు. ఏం సార్ తిరుపతిలో గెస్ట్ హౌస్లు లేవా? గొడ్డుపోయింది తిరుపతి. రెండోది, పోనీ ఆయన పర్సనల్ ఏదో వచ్చేసాడు, ఆయన ఉండలేడు, అక్కడ రాత్రి నిద్ర ఫోబియా ఉంది, ఇంటికి వచ్చాడు సార్. సార్ ప్రభుత్వం గత క్యాబినెట్లో కలెక్టర్ కాన్క్లేవ్లో మనకి ఎర్రచందనం మీద ఒక ఆదాయ వనరు కావాలి. ఎప్పుడో స్మగ్లర్లు పట్టుకున్న దొంగల దగ్గరికి వెళ్ళి మీరు వాటికి క్యూఆర్ కోడ్లు ఏమైనా ఇచ్చారా? లేదా అటవీ సంపదను పరిరక్షించడానికి ఏదైనా? నేను నిన్న తాటిపల్లి చంద్రశేఖర్ ట్వీట్ చూశాను, మా ఫ్రెండ్ వాడు ఫార్వర్డ్ చేస్తే చేశాను, చూస్తే విన్నాను. క్యూఆర్ కోడ్ అంటే పరిరక్షించాలి అటవీ సంపద. అలా ఫ్లెమింగో బర్డ్ని ఇక్కడ ఉంది బంధిస్తామని కాదు కదా. సో ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ ఏమైనా చెట్లకి పెట్టారా? లేకపోతే ఇప్పుడున్న దొంగలన్నిటికీ ఒక డిమార్క్ ఉన్నటువంటి, ఎందుకంటే మీరు ప్రవచనం చెప్పారు కదా, పెద్ద మేధా సంపత్తి అంతా మా ఉద్ధరించడానికి చెప్పారు కదా, కాలిపోవచ్చు, తెరబడిపోవచ్చు. ఎందుకు కాలిపోతే అంతమంత సెక్యూరిటీ ఉండి అంత ఉన్నా కూడా ఏమో ప్రకృతి విపత్తులు కదా. మరి వాటికి సంబంధించిన కోడింగ్ ఏమైనా ఉందా? పుష్ప 2 సినిమా కదా మాకెందుకు? మీరేమైనా షూటింగ్కి వెళ్ళారు అక్కడికి? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఎ పొలిటీషియన్ అఫీషియల్ డ్రెస్ కోడ్. అంటే పర్టికులర్గా ఇలా ఉండాలని ఈజ్ ఇన్ పవర్. పవర్లో ఉన్నప్పుడు ఒక డెకరం మెయింటైన్ చేయాలి అక్కడ. రెండోది, ఇవాళ మీరు వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళారు అక్కడికి స్మగ్లర్లకి. సామరావు గారు పెట్టలు కాల్చినట్టు కాల్ చేసినా దిక్కు లేదు. మీరు తమిళనాడు ప్రభుత్వంతో కానీ కర్ణాటక ప్రభుత్వంతో కానీ ఏమైనా డైలాగ్ ఓపెన్ చేశారా? వీటి మీద కఠిన చర్యలు ఉంటాయి లేదా? ప్రభుత్వం దీన్ని ఒక ఆదాయ వనరు కింద క్రియేట్ చేసుకుందాం అనుకుంటుంది. ఒక 50 ఎకరాలు లేదా 100 ఎకరాలు శేషాచలం అడవుల్లో మేము టెండర్ పిలిచాం. ఇక్కడ ఈ ఫారెస్ట్ అధికారుల పర్యవేక్షణలో ఇవి కొట్టి ఇవి మాకు రాష్ట్ర సంపదకి ఇంత కావాలి అని ఏమైనా చెప్పిన ఉదంతం ఉందా? ఇదేది కార్యాచరణ లేకుండా ఏదో వారంలో 2 రోజులు అటవీ శాఖకు సంబంధించిన పని ఒకటి చేయాలి, అది ఇసుక తట్ట, రేపు పొద్దున్న పేడ తట్ట పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన పని చేయాలి, మూడోది ఇంకోటి ఏదో శాఖ ఉంది కాబట్టి దానికి కూడా నేను పని చేయాలన్నట్టు నాకింది సార్ ఇది. నిన్న మీరు అక్కడికి ఒక హోదాలో వెళ్ళారు, దాని అవుట్కమ్ చెట్లకి క్యూఆర్ కోడ్, నేను ఇవాళ బార్ కోడ్ క్రియేట్ చేస్తున్నాను, ఈ చెట్లన్నిటికీ ఈ విధంగా డిమార్క్ చేసి ఎర్రచందనం చెట్లు శేషాచలం అడవుల్లో ఉన్న ఫారెస్ట్ అధికారులకు ఒక డెప్యుటేషన్ ఇస్తున్నా. స్టేట్లో మిగిలిన దగ్గర అంతా ఖాళీగానే ఉంటారు కాబట్టి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి తగలెట్టి బార్ కోడ్ ఇస్తున్నాను చెట్లకి, అన్నిటికీ యాడ్ చేయండి. సో దానివల్ల ఏదైనా ఎవరైనా స్మగ్లింగ్ చేసినా ఏం చేసినా కూడా అర్థమైపోతుంది ఈజీగా. లేకపోతే మీరు డ్రోన్ల మీద మా సైడ్ ఫోకస్ చేసేస్తున్నారు కదా, ఏం డ్రోన్లతో ఏమైనా పర్యవేక్షణ ఉందా అక్కడ? గన్లన్నీ బాగా తీసి చూశారు కదా, ఓజీ సినిమా షూటింగ్ చూపించారు కదా మాకు అక్కడ. ఏం డ్రోన్లు అక్కడ మీకు డ్రోన్స్ ఇస్తున్నాం ఈ రింగ్లో మీరు మీ టెరిటరీ ఉన్నంత వరకు. శేషాచలం అడవుల్లో నాకు తెలిసి పోస్టులు ఉన్నాయి లోపల, ఫారెస్ట్ పోస్టులు, వాటన్నిటికీ ఒక రేడియస్లో డ్రోన్లు ఒకే హైట్ వరకే. ఎందుకంటే అది లాగం శాస్త్రం ఎవ్వడికి ఉపయోగపడిన పెద్ద జీగర్ ఉంటాడు అక్కడ. అది చిన్న జీగర్ అంటే రియల్ ఎస్టేట్లో బిజీగా ఉంటాడు, డోంట్ డిస్టర్బ్ హిమ్.
పెద్ద జీరు అయితే అక్కడ ఖాళీగా ఉంటాడు, ఆగమ శాస్త్రానికి విరుద్ధం జరిగిన ఏడు పెట్టించుకోకుండా కరెక్ట్ జెండా పాంకోలు ఎట్టుకుని తిరుగుతుంటాడు. ఇలాంటి బ్యాచ్తో ఇబ్బంది రాకుండా ఉండడానికి డ్రోన్కి ఒక ఫిక్స్ చేసి, ఇంకా ఆర్టీసీ బస్సులకు చూడండి 60 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళకూడదు, 40కి మించి వెళ్ళకూడదు, అలా నట్టు టైట్ చేస్తారు కదా. అలా డ్రోన్కి కూడా ఒక హైట్ డిస్టెన్స్ మానిటర్ చేయడానికి ఏమైనా కార్యక్రమం తరలేపారా? పనితీరు గురించి చెప్తున్నా. ఇంకో పక్క లోకేష్ గారు క్యాబినెట్ హోదా, విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి, ఏ కెపాసిటీతో తెలుగుదేశం ఆఫీస్లో కూర్చుని వెలుతులు తీసుకుంటున్నారు? పాయింట్ 1 ఆయన పార్టీ ఉండండి ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు, లోకేష్ గారు ఒక రోజు శభాష్ తీసుకుంటున్నారు. గవర్నమెంట్లో మీరున్నారు, నేనున్నా. లేదంటే మా రేవంత్ రెడ్డి గారి లాగా ప్రగతి భవన్లో పెట్టండి. పార్టీ ఆఫీస్ అది కాదు, ప్రభుత్వ భవనమే కదా. మీ పార్టీ ఆఫీస్ ఎందుకు స్పెసిఫికేషన్? అంటే మీ కార్యకర్తలకి కష్టాలుంటే డీమార్క్ చేసుకుని ఈడు తెలుగుదేశం వాడు, లేకపోతే ఈడు వైఎస్ఆర్సీపీ వాడు, ప్రసాద్ గారు విశ్లేషకుడు, అశోక్ ఏమో ఒక జర్నలిస్టు, ఎందుకు డీమార్క్ చేస్తున్నారు? ప్రజాస్వామ్యం ఇది. సమస్య మీ వాళ్ళకే ఉందా? వాళ్ళొక్కళ్ళే ఓట్లు ఇస్తే అవ్వలేదు. గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ ఉండి కూడా అక్కడ అర్జీలు స్వీకరించే దగ్గర కూడా ఉంటుండగా కూడా వాట్సాప్ యాప్ త్రూగా నా స్టేటస్ తెలుసుకునే దగ్గర కూడా కలెక్టర్ ఆఫీస్లో స్పందన కార్యక్రమం ఉండేది. మీ ప్రభుత్వంలో ఎందుకు లేదు? లోకేష్ గారు తీసుకున్నా కూడా పట్టించుకునే పరిస్థితే లేదు కదా. అక్కడ ఇలా శివాజీ సినిమా ఏదో ఉంటుంది, రజనీకాంత్ గారు చూడండి, 2 చేతులు జింక్ జిగ్ 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 సంతకాలు పెడతాడు. అలా ఈయన 4000 అర్జీలు చక్ 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 తీసి బాస్కెట్లు వేసాడా? జస్ట్ ఏదో తీసుకున్నారు. అక్కడ వచ్చినటువంటి అవుట్కమ్ అక్కడ అవుట్కమ్ అయితే రాలేదు. ఎందుకంటే ఆ బాధితురాలు చెప్పింది, ఆమె చెప్పింది, నేను చంద్రబాబు నాయుడు గారిని కలిశాను, లోకేష్ గారిని కలిశాను, నాకు చెప్పాను, నా గోల్డ్ అని చెప్పుకున్నాను, ఇంత పెద్ద ఫైల్ ఇచ్చానని చెప్పేసి ఆమె పూర్తిగా వీడియోలు చూపించింది. అలాంటి ఒక కార్యకర్తకి, ఒక ప్రధాన కార్యకర్తకి ఆమెకు న్యాయం జరగకపోతే మిగతా వాళ్ళకి ఏం జరుగుతుందని అంటున్నాను నేను. ఏం చెప్తుంది అదే సార్. గతంలో సుగాలి ప్రీతిని అవసరాన్ని ఎత్తికెత్తుకుని వాళ్ళ క్యాస్ట్తో సైతం ఆవిడ అవమానిస్తూ మాడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ స్టంట్. వీళ్ళు కూడా అర్జీలు తీసుకుని ఇదే ఎలక్షన్ స్టంట్, మా ఎలక్షన్ అయిపోయింది కాబట్టి మా వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళందరూ ఏం పని చేసినా మేము చెల్లుబాటు అవుతుంది అనుకుంటే దీనికి ఎంత ఇది ఎందుకు మాకు? సో నేను అంటుంది పనితీరులు బేరీ చేసి చెప్తున్నా. ఇప్పుడు మీకు రాష్ట్ర ఆదాయ వనరులను పెంపొందించుకునే కార్యక్రమంలో సంపద సృష్టిస్తామని చెప్పారు. 100 రూపాయలు సంపాదించే సామర్థ్యం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 34 పైసలు మాత్రమే సంపాదించగలుగుతుంది. దిస్ ద పొటెన్షియల్ ఆఫ్ ఏపీ స్టేట్ టుడే. మీరు బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు పెంచుతున్నారు? విపరీతంగా అసలు. ఎందుకంటే 37,000 కోట్లు ఏమో అంచనా వేస్తే ఆల్రెడీ 46,000 కోట్లు దాటిపోయిందండి 6 మంత్స్లో. వాళ్ళు రాసినటువంటి 6 మంత్స్లోనే ఆ ఎస్టిమేషన్ దాటిపోయిందండి. అంటే విపరీతంగా ఇంకో 6 మంత్స్లో ఆ డబుల్ అయితే 95,000 కోట్ల వరకు లోటు బడ్జెట్ ఉంటుందంటే ఈ సంవత్సరానికి సంబంధించి 25-26 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆర్థిక మంత్రి గారు వేసినటువంటి లెక్కలు చూసుకుంటే అంత డిస్మ్యాచ్గా, అంత డిస్ఫిగర్గా ఎందుకున్నాయి అనేదే ఇప్పుడు ఒక పెద్ద చర్చ. లేదంటే మళ్ళీ హామీలకు సంబంధించి చూసుకుంటేనేమో ఆ హామీలు అమలు అయ్యే పరిస్థితి ఇంకోసారి కనపట్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ అయినా, లేదంటే ఆరోగ్యశ్రీ అయినా, ఈ పరిస్థితులన్నీ చూసుకున్నా కూడా కొంత డీవియేషన్ కనిపిస్తుంది కదా. టోటల్ డీవియేషనే కనబడుతుంది సార్. మీకు ఒక డేటా చెప్తాను నేను. ఒక్క నిమిషం అండి. నేను క్లియర్ కట్గా అంటే కాగిచ్చినటువంటి రిపోర్ట్ అయినా, లేదంటే వీళ్ళు చెప్పినటువంటి రిపోర్ట్ అయినా అదే అనాలిసిస్ చేస్తుంది కదా, మనకి చూపిస్తుంది అదే కదా. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ఏదైతే ఉందో, కాగిచ్చినటువంటి రిపోర్ట్, ఇప్పుడు మీకు బడ్జెట్ ఏమైనా ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి ఆయనలో 137,360 కోట్లు. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆయనలో 132,602 కోట్లు. అలాగే రెవెన్యూ రాబడులు అంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో 82,138 కోట్లు. చంద్రబాబు గారి ఆయనలో 74,234 కోట్లు. ఆయన కరోనా ఉంది కదా సార్ 2 years. ఎక్కడైనా రెవెన్యూ ఆదాయం తగ్గిందా? అంటే ఇది మెటిక్యులస్ ప్లానింగ్. రెవెన్యూ రీసోర్సెస్ నుంచి ఎక్కడ. రెండోది మీకు ఇంకోటి, మూడోది ఏంటంటే అమ్మకం పన్ను. జగన్మోహన్ రెడ్డికి 2 ఏళ్ళు కరోనా ఉంది కదా, చంద్రబాబు గారికి లేదు కదా. ఇందులో చూడండి మీకు ఆదాయం 9,375 కోట్లు వచ్చింది. చంద్రబాబు గారి ఆయనలో 8,857 కోట్లు కరోనా లేనప్పుడు. ఇది మీకు కేంద్ర గ్రాంట్లు తీసుకుంటే ఇది అసలైంది కదా. ఇది జాగ్రత్తగా వినండి. గ్రాంట్ అంటే ఏంటి సార్? మీకు తెలిసింది, నాకు తెలిసింది, ప్రజలకు చెప్తాం. అవును కదా చెప్పండి. నేను చెప్పింది, కేంద్ర ప్రభుత్వం ₹1 వడ్డీ తీసుకోకుండా ఒక పర్పస్కి కొంత డబ్బులు ఎలకేట్ చేసి స్టేట్కి ఇచ్చి తిరిగి అడగదు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కావచ్చు, ఏదైనా గ్రాంట్.
ఈ గ్రాంట్ వీళ్ళు ఎన్డీఏ సర్కారు వెళ్ళి డబుల్ ఇంజన్ సర్కారు వీళ్ళు మన ఉద్ధరించి ఊళ్ళో వెళ్తారు. ఈ తపాస్ కబుర్లు అని చెప్పి మనకి ప్రభుత్వం తెచ్చారు కదా కదా, వీళ్ళ ఒరిజినాలిటీ ప్రజలకు తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఆయనలో 21,270 కోట్లు తీసుకొచ్చారు సార్ గ్రాంట్. చంద్రబాబు గారి ఆయనలో వచ్చిన గ్రాంట్ ఎంత తెలుసా సార్? 4,314 కోట్లు. ఓకే, 21,000 కోట్లు 4,000 కోట్లు. డిబేట్లో కూడా అడిగారు, ఎందుకంటే మీరు ఈ 21 నుంచి మారిపోయారండి, ఐ హేట్ బీజేపీ అని చెప్పాను. ఇప్పుడు కూడా అదంటికెట్టుగా చెప్తా. ఈ 10 ప్లస్ ఇంకో 5 ఏళ్ల పాటు టెన్యూర్లో ప్రతిసారి శంకకెక్కే బీజేపీ పార్టీ తెలుగుదేశానికి ఎక్కుతుంది నెత్తికి. వీళ్ళ జడ్డితనం అనుకోవాలో, లేకపోతే బుర్రతక్కుతనం అనుకోవాలో, లేకపోతే వీళ్ళ అధికార పరమావధి కోసం ఎత్తుకుంటున్నారో నాకు తెలియదు. కానీ నెట్ట నిలువన రాష్ట్రానికి ₹1 ప్రయోజనం చెయ్యని కేంద్ర ప్రభుత్వం బీజేపీ. నాకు రాష్ట్రంలో 2 జాతీయ పార్టీలు, ఒకటి కాంగ్రెస్ ఒకటి బీజేపీ తీసుకుంటే, విడగొట్టిన కాంగ్రెస్ ప్రజలు ఎలా శిక్షించారు, విడగొట్టిన బీజేపీని కూడా ప్రజలు అలా శిక్షిస్తుంటే చచ్చిపోయినోడు చూడండి దింపుడు కళ్ళలో తులసి నీళ్ళు అవి పోస్తారు. అలా ప్రతిసారి తులసి నీళ్ళు పోస్తుంది తెలుగుదేశం, వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, అధికారం కోసం. ఇది గమనించుకోమండి ప్రజల్ని. లేకపోతే ఓకే, మనం ఎందుకు బీజేపీని కన్సిడర్ చేయాలంటే ఫినామినల్ గ్రాంట్స్ ఇస్తున్నారు. ఈ గ్రాంట్స్తో మనకి పెనుభారం లేకుండా, అప్పులు బాధ లేదు, ఎఫ్ఆర్బిఎం లిమిట్ని వాడకపోయినా పర్లేదు అన్న ఇష్యూరెన్స్. ఎందుకంటే జస్ట్ బోర్న్ బేబీ 2014లో 10 సంవత్సరాలు తెలుగు రాష్ట్రాలు రెండింటినీ పరిరక్షించిన బీజేపీ ప్రభుత్వాన్ని మనం ఎందుకు టాలరేట్ చేయాలి? స్వయం ప్రతిపత్తం మన ప్రాంతీయ పార్టీల యొక్క ఔన్నత్యాన్ని పరిరక్షించుకుంటూ ఇదే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ మీద యుద్ధం చేసి సాధించిన పురోగతి సాధించిన తెలుగుదేశం వై దే ఆర్ ఈల్డింగ్. ఈ పడడానికి చంద్రబాబు నాయుడు గారు సురక్షితంగా ఒక మంత్రి పదవిలో ఉండేవారు కదా కాంగ్రెస్లో. ప్రాంతీయ పార్టీ పట్ల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు అనే కాన్సెప్ట్గా ఈ కథ ఈల్డే వచ్చిన వాళ్ళు మరి ఎక్కడ ఉన్నాయి ప్రాంతీయ పార్టీ పరిరక్షణలు? రాష్ట్ర ప్రయోజనాలు ఏ ప్రాతిపదికన పరిరక్షించబడుతున్నాయో చెప్పనండి ఒకసారి. గ్రాంట్ కూడా తేకపోతే దేనికి సరే డబుల్ ఇంజన్ సర్కారు? మేము ఇవాళ పొత్తున్నాం కాబట్టి ఇంత గ్రాంట్లు తెస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి చూడండి గ్రాంట్లు తేలేకపోయాడు, మనకి రాష్ట్రానికి అధోగతి చేశాడంటే ఇంత గ్రాంట్లు తెచ్చాడు కాబట్టి మొగాళ్ళ సంక్షేమం చేయగలిగాడు. 94 మీరు చెప్తున్న 98% స్ట్రైక్ రేట్కి ఈక్వల్గా ప్రజలకి 94% పైచలక సంక్షేమం చేయగలిగాడు. మీ 98% స్ట్రైక్ రేటు మీ అధికార దర్పం కోసం కావాలా, లేదా 94% స్ట్రైక్ రేటు ప్రజలకి సంక్షేమం అందించడానికి కావాలో తెలుసుకోమనండి ప్రజల్ని. ఎవరు స్ట్రైక్ రేట్ గొప్ప? పొత్తులో లేకపోయినా చేయగలిగాడు, పొత్తులో ఉండి కూడా చేయలేకపోతున్నారు. దేనికి పొత్తు? మీరు ఇంత గ్రాంట్లు మనకు తెచ్చే సామర్థ్యం ఉన్న రాష్ట్రానికి బీజేపీతో పొత్తుకెళ్తేనే మనకు వస్తాయి కాబట్టి అని వెళ్ళామంటే చెప్పమనండి. అది 4,134 కోట్ల, ఎక్కడ 21,000 పైచీలక? ఏం కంపారిజన్స్ ఇవ్వాలా? ఇప్పుడే ఈ ఏడాదిన్నరలోనే ఇంత ఉందంటే ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళేకుంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ ఏడాదిన్నరలోనే ఇంత రికార్డు స్థాయిలో అప్పులు జరుగుతూ వచ్చినాయంటే నెక్స్ట్ లెవెల్లో ఏంటి? ఇంకా 3.5 years సర్వే అవ్వాలి. ఇది వదిలేండి సార్, మూలధన వ్యయం గురించి చెప్తాను. 16,576 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెడితే వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంత? 11,715 కోట్లు. మూలధనం అంటే ఏంటి? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కదా. వీళ్ళు ఏం కట్టారు? సచివాలయం, ఒక హైకోర్టు సెక్రటరీ, తర్వాత అసెంబ్లీ భవనం. ఈ 3 తాత్కాలికం అని వాళ్ళే చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు కొత్త కడుతున్నారు, దానికి అమౌంట్ కూడా రిలీజ్. అది కూడా కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్లు ఇచ్చింది కదా వీళ్ళ కాయంలో. అప్పుడు ఇప్పుడు కాదు. అంటే మీ భేషజాలు తీర్చుకోవడానికి మీరు కడుతున్న శాశ్వత భవనాలు అని పేరు పెట్టిన దానికి ఈ రోజుకి కూడా కనబడిన మూలధనానికి 11,000 పైచీల కోట్లు ఖర్చు పెట్టారంటే ఎందుకు? స్క్వేర్ ఫీట్ 11,500 కాబట్టి. మీకు చిన్న ఎగ్జాంపుల్ ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆర్బీకే సెంటర్, ఒక సచివాలయం, ఒక విలేజ్ క్లినిక్, ఈ 3 భవనాల్లో 2,200 మంది ప్రజల దగ్గర అలా కనబడుతుంటాయి. దానికి 3 భవనాలకి అగ్రిగేట్న 90-95 లక్షలు ఖర్చు అయింది. యావరేజ్ ₹1 కోటి వేసుకోండి ప్రాంతానికి సంబంధించి. వద్దు కోటి వేయకండి, 90 కూడా లేదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన రీసెంట్గా అన్నా క్యాంటీన్కి 4 కోట్ల గజెట్ రిలీజ్ చేశారు. 4 క్యాంటీన్లు కట్టడానికి. ఒక క్యాంటీన్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? దానికి అగ్రిగేట్ని ₹1 కోటి ఖర్చు అవుతుంది. ఇప్పుడు 95-98 లక్షలు అనుకుందాం. ఏది శాశ్వతం? అవన్నీ ఎక్కడికక్కడ ఇప్పుకెళ్ళిపోవచ్చు. కాబట్టి మీరు అన్న క్యాంటీన్ ఏదైనా చూస్తే తెలుస్తుంది. కంటైనర్లో 3 పిల్లర్లో ఉంటాయి, మిగిలినంత గ్లాస్ ఫిట్టింగే. అది ఒక కంటైనర్ బాక్స్లో పెట్టేసి పెడతా ఉంటారు వాటిని. ఎవరు దోబరా చేస్తున్నారు? వీళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఏవైనా ఇంత ఫినామినల్ కాస్ట్లు ఉండి వెసెస్ పక్కా బిల్డింగ్ల కాస్ట్లు ఏ విధమైన కంపారిజన్స్ ఇస్తారు చెప్పండి ఒకసారి ప్రజలకి.
చెప్పండి సార్, అంతకన్నా మనకి ఇంకేం కావాలి? దానికి ఇంత మూలధన వ్యయమా? మీరు ఇంకోటి గమనించండి ఇక్కడ. సామాజిక రంగ వ్యయం 72,621 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి వీళ్ళు 64,556 కోట్లు ఖర్చు పెట్టారు. నెక్స్ట్ ఆర్థిక రంగ వ్యయం 32,484 కోట్లు ఖర్చు పెడితే చంద్రబాబు గారి ఆయనలో 26,651 కోట్లు ఖర్చు పెట్టారు. ఓకే. ఇక్కడ మీకు రాష్ట్ర సంపద అగ్రిగేట్ను 100 రూపాయలు రావాల్సిన దగ్గర 34 రూపాయలే సంపాదించగలుగుతున్నారు. వీళ్ళు ప్రభుత్వ పరంగా సంపద సృష్టించడానికి నేను ఎప్పుడు చెప్పేవి 5 ఆర్థిక వనరులు. ఒకటి లిక్కర్, రెండోది పెట్రోలియం అండ్ గ్యాస్ ప్రొడక్ట్స్, మూడోది మున్సిపల్ శాఖ, నాలుగోది రిజిస్ట్రేషన్స్, ఐదోది ఆర్టీఏ వ్యవస్థ. అమరావతి తప్ప మిగిలిన ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అన్ని రేట్లు పెంచారు కదా. స్టేట్ ఎక్స్చెకర్కి ఎంత వస్తుంది రెవెన్యూ శాఖ త్రూగా? అసలు రిజిస్ట్రేషన్సే లేవు కదా, జరగట్లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా చెప్పండి, రియల్ ఎస్టేట్ జరగట్లేదు, రిజిస్ట్రేషన్ జరగట్లేదు. పాయింట్ 1 అంటే వీళ్ళు సంపద సృష్టించడానికి రాష్ట్ర ఖజానాకు ఉన్న 5 వనరులు కూడా వీళ్ళ దగ్గర లేదు. రెండోది లిక్కర్ మాడదాం. మీకు లిక్కర్ షాపులు పిక్చరు, మీ సిండికేట్లు కలకల్లాడిపోతున్నారు. మొలకల చెరువు ఉంది, ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయి. బెల్ట్ షాపులు కార్యకర్తల కోసం పెట్టి నేను కాదు, లోకేష్ చెప్పాడు. ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెర్వేదాలు కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నారు. లోకేష్ గారి వీడియో పట్టుకెళ్ళి చూపిస్తే సరిపోతుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే బార్ షాపుల లైసెన్స్లు ఎంతమంది వేశారు? ఎక్స్పెక్టేషన్స్ రాలే కదా. ఈ లిక్కర్ షాపులు పెట్టిన వాళ్ళందరికీ 20% మార్జిన్ అని చెప్పారు. వాళ్ళు 12-14% మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళు రీసెంట్ టాక్ ఏంటి తెలుసా? మేము ఇవి నడపలేకపోతున్నాం, ఇంతంత బయట ఇవ్వలేకపోతున్నాం మిఠాయిలు, ప్రభుత్వం నడుపుకుంటే బెటర్ అని పాత పద్ధతికి వెళ్ళే పరిస్థితి ఉంది నెక్స్ట్ ఇయర్ టెండర్లకి. ఓకే. కానీ ఇంకొకటి ఈ లిక్కర్ ఆదాయ వనరులు అదే దానికి సంబంధించి లిక్కర్ మీద కూడా ఆదాయ వనరులు లేదు కదా. ఆ సేల్స్ తగ్గింది కదా. అది కూడా ఫిగర్ చెప్దాం. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 6,000 లాస్ట్ కంపారిజన్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి ఆయిల్లో దానికి 6,714 కోట్లు ఎంతో ఆదాయ వనరు వచ్చింది ఒక సర్టెన్ పీరియడ్కి. వీళ్ళ కొత్త పాలసీ పెట్టిన ఆ 2 క్వార్టర్లు చూసుకుంటే దానికన్నా 10% గ్రోత్ రావాలి కదా. ఎందుకంటే అన్ని బ్రాండ్లు దొరికితే ఇష్టం వచ్చినట్టు మందు తాగేస్తున్నారని చెప్పిన దగ్గర ఎంత వచ్చింది తెలుసా సార్? నాట్ ఈవెన్ 200 crores గ్రోత్. 6,904 కోట్లు వచ్చింది కాగ్ రిపోర్ట్ ప్రకారం. చూడండి, 6,704 కోట్లకి ఇంకో 200 కోట్లు కలిసింది. అంటే నాట్ ఈవెన్ 10% దగ్గర ఈ పాలసీ ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవడ ముక్కులో పెట్టుకోవడానికి పనికి వస్తుందో చెప్పమనండి. అంటే రెండోది మెజరబుల్ ఫెయిల్యూర్. ఒకటండి రిజిస్ట్రేషన్ వ్యవస్థ, ఆదాయ వనరులు చెప్తున్నాను. రెండోది లిక్కర్, మూడోది పెట్రోలియం అండ్ గ్యాస్ ప్రొడక్ట్స్. ఇష్టం వచ్చినట్టు రేట్లోనే మన రాష్ట్రంలో తెరబడిపోయి 5 ఏళ్ళ పాటు బోధుడే మన సావదోబారు కదా. అవుట్కమ్ రూపాయి పైసా కూడా తగ్గించలేదు కదా. అదే ఆదాయ వనరు రిపీట్ అవుతుంది. మరి దేనికి మీరు ఇంకా మిగిలింది నాలుగోది ఏంటి సార్? మున్సిపల్ శాఖ. మున్సిపల్ శాఖకి మీరు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచారు, 15% పెనాల్టీ కూడా వేస్తున్నారు. ఆదాయ వనరు చెప్పండి. ఫినామినల్ గ్రోత్ చెప్పండి. మీకు ఫినామినల్ గ్రోత్ అంటే 100 రూపాయలు సంపాదించే సామర్థ్యం అనుకున్న దగ్గర 34 కింద కన్ఫైన్ అవుతున్నారు. ఇంకా లాస్ట్ ఇది ఆర్టీఏ ఫినామినల్ రేట్స్ ఉన్నాయి. జిఎస్టీ రేట్లు అని మొన్న 5% స్లాబ్ చెప్తే దసరా ఒక్కరోజు సేల్స్ మిగిలినవి కంపేర్ చేద్దాం. దసరా ఒక్క రోజు విపరీతంగా ఉంటుంది, మిగతా అంతా కూడా తగ్గిపోతుంది. అదేదో ఆవేశంలో 5% అని వచ్చి చూసిన తర్వాత కంపారిటివ్గా ఏమీ లేదని తేలిపోయిన తర్వాత మెడికల్ ఫెటర్నిటీ వాళ్ళు అయితే రోడ్డు మీదకి వచ్చి చెప్తున్నారు ఇంకా పాత స్టాక్లు అవ్వలేదు కాబట్టి రేట్లు ఏం మారలేదని. అది అమ్మితేనే కదా వీళ్ళు అమ్మేది. మరి ఎవరి కంటి చురుపు చర్యలు, ఎవరిని ఉద్ధరించడానికి ఎలక్షన్ల ముందు గిమ్మిక్కులు. సో మెయిన్ రెవెన్యూ సోర్సెస్ వచ్చే ప్రతి దాంట్లో కూడా క్రైసిస్ కనిపిస్తుంది. ఇంత క్రైసిస్ ఉంటే ఇంక స్టేట్ మీరు సంపద సృష్టిస్తాం. నేను కూడా కాదు, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన ఫిగర్స్ కూడా చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 973లో క్లియర్గా చెప్పారు 5 లక్షల చిల్లర అప్పు అని. దాన్ని దబాయించుకుని ఏదేదో మాట్లాడుతుంటే 14కి మనం నెత్తిమీ పెట్టింది 1,43,000 కోట్లు ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్. తీస్తే మీ టెన్యూర్, జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ 6 నెలలకు చూసుకుంటే జూన్ దాకా ఎక్కడ ఉన్నారు మీరు? ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆ 5 years టెన్యూర్ కావచ్చు, వచ్చిన అప్పులు కావచ్చు, ఆ 2 కంపేర్ చేస్తే దానికి ప్యారల్ గానే జగన్మోహన్ రెడ్డి చేశాడు 5 ఏళ్లలో. కరోనా 2,27,000 కోట్లు. మళ్ళీ దాని కార్పొరేషన్ అప్పు మళ్ళీ సపరేట్ 31,000 కోట్లు అమరావతి. అది మీకు సంబంధం లేదంటుండు. ఏంటి నీపై పోయాడు అనుకో ఎవరి దగ్గర చాలే మనమే కదా, సంబంధం లేదంటే అదే కదా మాడుతున్నారు. మీరు ఒకసారి వాళ్ళకి అడగండి సార్, వాళ్ళు మాడుతున్న మాటలవే.
అప్పు మళ్ళీ ప్రజలు బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు, కానీ మూడో హెడ్ కింద అమరావతి అప్పులు చూపిస్తున్నారు. చూసుకోమనండి ఒకసారి. హడ్కో నుంచి, ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి, సౌత్ ఆఫ్రికన్ అసోసియేషన్ కొలాబరేషన్ తోటి. ఏం సార్ ఇది 31,000 కోట్లు అది. ఆ అప్పులు తెచ్చిన అప్పులు కాకుండా మళ్ళీ ఇవన్నీ పూర్ణ కుంభాలు. చావండి, మీతో పాటు మేమే చేస్తాం ట్యాక్స్లు కట్టుకొని జీవితాంతం. మనం వెర్రితనాన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకోవడానికి సిద్ధహస్తులు. వాళ్ళ అధికార దర్పాన్ని హెలికాప్టర్లో తిరగడానికి, విమానంలో తిరగడానికి, ఇష్టం వచ్చినట్టు వెచ్చలవిడితనం చేయడానికి ఉపయోగపడుతుంది. తెలుసుకోండి ప్రజలు. 6 కోట్ల పై చిలుక అగ్రిగేట్న పర్ మంత్ ఖర్చు అవుతుంది హెలికాప్టర్లకి, విమానాలకి ఖర్చులు ఈ ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో 1,47,00,000. చెక్ చేసుకోండి. ఓపిక పడితే రేపు బడ్జెట్లో పెడతారు. కాగ్ రిపోర్ట్ ఆల్రెడీ ఇచ్చింది. బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో తీద్దాం. ఆర్బీఐ డేటా ఉంది. నెక్స్ట్ ఫైనల్ బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెడుతుంది. అన్నిట్లో తీద్దాం లెక్క. అంటే గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే తిరిగేవాడు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ఏ స్టేట్లోనూ ఒకడే ముఖ్యమంత్రి తిరుగుతాడు. కానీ ఎక్కడైనా తీసి మార్కాలు అయ్యారని నాకు తెలియదు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారికి అండ్ వాట్ కెపాసిటీ దే ఆర్ గెటింగ్ హెలికాప్టర్స్. ఐ నీడ్ ఎ క్లారిఫికేషన్ ఫర్ ఇట్. ఒక నెలకి 6.5 కోట్లు అంటే చాలా బిగ్ నెంబర్ కదా అది. బిగ్ నెంబరే, బిగ్ గేమ్ కదా అది. మళ్ళీ అక్కడ ప్రతిదానికి ఆ హెలిప్యాడ్ దిగడానికి దానికి ఒక అరేంజ్మెంట్స్ అన్నీ ఖర్చే కదా సార్. 77 సార్లు పైన ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి తిరిగింది. ఈయనదైతే లెక్క చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు 100 పైనట. ఏం సార్ ఇది? స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్స్. మరి ఈ కన్సిడరేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఈ కాంట్రాక్ట్ వితౌట్ కన్సిడరేషన్ ఇస్ వాయిడ్ అనే లాలో ఒకటి ఉంటుంది. ఎప్పుడో మర్కంటైల్ చదువుకున్నా. సరే ఏంటి సార్ ఒక పోలీసుల గురించి చెప్పండి సార్. వాళ్ళు పెడుతున్నటువంటి కేసులు కావచ్చు, ఆ పరిస్థితి కావచ్చు, సామాన్యులు ఒక ఎన్ఆర్ఐ వాళ్ళ తండ్రి అంత్యక్రియల కోసం ఏదో వస్తే ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేయటము. ఇప్పుడు జరుగుతున్నటువంటి నిన్న ఒక తెలిసినటువంటి అడిషనల్ ఏఎస్పీ రాజేశ్వర రెడ్డి గారిని ఆయన మీద అసలు సంబంధం లేనటువంటి ఒక కేసు పెట్టేసేసి వివేక హత్య కేసు సంబంధించి ఆయన బెదిరించాడని చెప్పేసి ఆయన మీద కూడా ఓడిపెట్టి. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ సిస్టాన్ని ఎటు తీసుకెళ్ళిపోతున్నారు, ఇది పీక్కి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది నాకు. సిస్టమ్ని ఎవరు ఎటు తీసుకెళ్లారు సార్. సిస్టమ్ అలాగే ఉంటుంది. సిస్టమ్కి యాడెడ్ యాడ్జెక్టివ్స్ పడుతున్నప్పుడు గౌరవ పోలీస్ వ్యవస్థ ఒక మానసిక సంఘర్షణకి గురవుతున్న ఒక క్రూషియల్ టైం ఇది. మీకు అర్థమవుతుంది. సో మీకు ఒకటే నేను చెప్పగలను, అలా భాస్కర్ రెడ్డి గారు అనే ఒక పనికిమాలిన పనులు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కనుక ఓన్ చేసుకుందాం అనుకుంటే భాస్కర్ రెడ్డిని ఓన్ చేసినప్పుడు బోరగడ్డ అనిల్ని కూడా ఓన్ చేసుకోవాలి. సోషల్ మీడియాలో ఎవడో సింపథైజర్స్ నోరు అదుపులో పెట్టుకోకపోతే మన చేతిలో ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీస్ని మాట్లాడడం తప్పు, తీవ్ర. ఖచ్చితంగా భాస్కర్ రెడ్డిని పోలీసులు కొట్టమంటారా 3rd డిగ్రీ అప్లై చేయడానికి? మానవ హక్కులు ఒప్పుకో. దీంట్లో సీరియస్నెస్ నేను కన్నా గౌరవ న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. ఈ భాస్కర్ రెడ్డి ఉదంతంతో ప్రజలకి ఒకటి క్లారిటీగా తెలియవలసిన విషయం ఏంటంటే, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన రఘురామకృష్ణరాజు ఓవర్ యాక్షన్ వర్సెస్ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు కొట్టారు 3rd డిగ్రీ అన్నప్పుడు పోలీస్ వ్యవస్థ మీద గౌరవ న్యాయస్థానం ప్రతిస్పందించింది. ప్రజలు తెలుసుకోండి. ఇమీడియట్గా సిఏని, ఎస్ఐలు ఇద్దరిని ఎక్స్ప్లెనేషన్స్ కాల్ఫర్ చేస్తూ షోకాజ్ నోటీసులు, మెమోలు ఇష్యూ చేయబడ్డాయి. అండ్ గౌరవ న్యాయస్థానం ఒక డాక్టర్ని డిప్లాయ్ చేసి పర్యవేక్షణలో సీల్డ్ కవర్లో రిపోర్ట్ అడిగింది. అఫ్ కోర్స్ రఘురామకృష్ణరాజు కేసు ఓవర్ యాక్షన్ విషయంలో కూడా మిలిటరీ హాస్పిటల్కి రెఫర్ చేసి సీల్డ్ కవర్లో రిపోర్ట్ అడిగింది. కానీ అవుట్కమ్లో అదేదో అనిమియా ఏదో కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. ఆ హెల్త్ ఇష్యూతో కాళ్ళు ఉబ్బే పొంగే అని చెప్పారు తప్ప, ఇప్పుడు వెరికోజో వెయిన్స్ ఉన్నవాడికిను తర్వాత నా కాలు గట్టిగా పట్టుకుని పైకి లేపాను కొంచెం నల్ల రంగులో కనబడినట్టు కనబడతాయి. ఇది ఓవర్ యాక్షన్ అని గౌరవ సుప్రీంకోర్టే తేల్చింది. అంతేకాని ఏ పోలీస్ మీద ఈ విధమైన చర్య కనపడలేదు. అంటే భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి ఒక ఇండైరెక్ట్గా నెత్తిన పాలు పోసి ఎవరైతే కొట్టారని సునీల్ మీద మిగిలిన వాళ్ళందరి మీద అభియోగాలు మోపబడిన దగ్గర అవునో కాదో గౌరవ న్యాయస్థానం కన్విన్స్ అవ్వలేదు. వెసస్ ఈ విషయంలో కన్విన్స్ అయింది. ఇది తెలుసుకుంటే చాలు. అంటే పోలీస్ వ్యవస్థకు ఒక విధంగా కొన్ని అభియోగాలను ఎదుర్కొంటున్న వ్యవస్థకి అభియోగాలు తొలగించబడ్డాయి రఘురామకృష్ణరాజు గారి విషయంలో. ఈ విషయంలో అభియోగాలు అవునో కాదో తేల్చుకొని రేపెల్లుంట్లో ఇచ్చే వెరడిక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అప్పటిదాకా మనం దాన్ని వేచి చూడడమే తప్ప భాస్కర్ రెడ్డి గారి పేలిన అసందర్భ పేలాపనలకి అరెస్ట్ చేయాలి, వాళ్ళని ఖండించాలి. ఖచ్చితంగా దాన్ని ఎవరు తప్పట్టరు. ఎందుకంటే మహిళలకు రాజకీయంగా ఎన్ని విమర్శలు ఏం చేయొచ్చు, పాలసీల పరంగా మాట్లాడచ్చు, కానీ ఆడవాళ్ళకి సంబంధించి మాట్లాడితే మొత్తం చాలా అవసరం. వ్యక్తిగత దోషంలు పైపించి ఆడపిల్లల్ని ఏది పడితే అది ఆపాదించి మాట్లాడడం నాట్ యాక్సెప్టబుల్, నాట్ టాలరబుల్ ఆల్సో. అంతకన్నా మెయిన్ అతను వచ్చిన క్రిటికాలిటీకి నాన్నగారు చనిపోయినప్పుడు అరెస్ట్ చేయడం అన్ని మనం ఈ సినిమాటిక్ గాని కొంచెం ఆలోచిస్తే బాధాకరంగానే ఉంటుంది. నాకు కూడా తండ్రి లేని వాడిని, ఆ బాధ నాకు తెలుసు. కానీ సమయానుచితంగా నడుచుకున్నప్పుడు ఏమవుతుందంటే కాలం ఎలా డిసైడ్ చేస్తుందంటే తాడు పామే కరుస్తుంది అంటారు చూడండి, ఇది ఒక నిదర్శనం. కానీ గౌరవ న్యాయస్థానం దానికి రెస్క్యూకి వస్తూ
13వ తారీఖు నాడు వాళ్ళ నాన్నగారి యొక్క కార్యక్రమానికి ఆయనకు వెసులుబాటు ఇచ్చింది. దిస్ ఇస్ వాట్ ద కన్సర్న్ ఆఫ్ రెస్పెక్ట్ టు కోర్టు కాదు, వ్యవస్థ. కానీ వ్యవస్థ వెసులుబాటు ఇవ్వనట్టుగా మనం ప్రతి ఒడు పోర్ట్రేట్ చేసుకోవడం తప్పని చెప్తాను. అంచేది ఇవాళ పోలీస్ వ్యవస్థని నాకు దొరికింది కాబట్టి అవకాశం తీసుకుని నేను ఎప్పుడూ మాట్లాడను, అలా మాట్లాడకూడదు కూడా. ఎందుకంటే వాళ్ళకి కొన్ని కంపల్షన్స్ ఉంటాయి, కొన్ని సర్కమ్స్టాన్సెస్లో దే నీడ్ టు సర్వైవ్. వాళ్ళు మనలాంటి మనుషులే. ఇట్స్ ఎ పొలిటికల్ ప్రెషర్. పనికిమాల సినిమాల్లో ప్రతిదీ చూస్తూ ఉంటారు కదా. అంకుశంలో రామిరెడ్డి గారికి చీఫ్ మినిస్టర్ గారి ప్రోద్బలం ఉన్నా సరే దిక్కు లేదు. ఎవరికి? రాజశేఖర్ గారికి. వీళ్ళు అవ్వలేదు. చచ్చే సౌదాకు వచ్చిందో లేదు సినిమా. అదే పరిస్థితి కనిపిస్తుంది కదా. అది నిజ జీవితంలో పోలీసుడు కదా ఉండదని ఎలా చెప్తారు? నాకు అర్థం కాదు. ఆ పొలిటికల్ ప్రెజర్స్ కంపల్షన్స్ వస్తున్నప్పుడు ఓ పక్కన మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరు, కాళహస్తి ఎమ్మెల్యే, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, ఆయన ఏం చెప్తున్నాడు? సిఐఎస్ఎల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి నాకు డిస్క్రిప్షన్ లేవా అంటుండే. ఏంటి చెప్తున్నాను? నీకు ఎవడో డిస్క్రిప్షన్ ఇచ్చాడు, స్పీకర్ ఏమని అన్నాడు అక్కడి నుంచి? చెప్పండి సార్. నువ్వు ఎమ్మెల్యే ఏంది ఎస్ఐని సిఐని ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ చిటికేసి అడిగాడా? అట్లా మాట్లాడకూడదు కదా. నిన్న స్పీకర్ స్థానంలో అయ్యన్న పాత్రుడు గారు రీసెంట్ పాస్ట్లో మాట్లాడింది పోలీస్ వ్యవస్థ ఎలా మాడారు. సో వాళ్ళు పడే స్ట్రగుల్స్ వాళ్ళు పడుతున్నారు, వాళ్ళు పడే ఇబ్బంది. ఇక్కడ స్ట్రగుల్ అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి వీ నీడ్ టు షో అవర్ కన్సర్న్. ఈ సినిమాల్లో మీకు నచ్చిన హీరోకి అయితే కష్టం వస్తే బలిలు సపరించినట్టు సపరేస్తారు కదా. మరి నిజ జీవితంలో పోలీస్ విషయంలో ఎందుకు అలా అనుకోరు? వాళ్ళకి సరదా. మనం ఏమైనా పొలం గట్లు తగ్గువ మనకి పోలీసు వాళ్ళకి. సరే అందరు కావచ్చు, కొంతమంది పోలీసులు మాత్రం కొంత ఎక్స్ట్రీమ్కి వెళ్తున్న పరిస్థితి. సార్ ఎవరు ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు సార్? అక్కడ సర్కమ్స్టాన్సెస్ డిమాండ్ చేస్తున్న విధంగా యు గివెన్ ఎ టాస్క్. ఎమ్మెల్యేనో ఎంపీ మినిస్టర్ ఎవరో ఒకరు ఇచ్చుంటారు. ఇప్పుడు మనకి మీరు మాజీ టీవీ 9లో పనిచేశారు మీరు. ఎగ్జాంపుల్ ఒక క్రైమ్ స్టోరీ చదివేవాడు ఎలా ఉంటాడు? ఆయన భావజాలాలు, ఆయన ఆ భాష, వేష భాషలు అన్నీ ఎలా ఉంటాయి? ఆయన చదివే విధానం ఎలా ఉంటుంది? అలా మీరు వెళ్ళి న్యూస్ చదువుతారా? లేదు కదా. లేదా మనకి అప్పుడు చిన్నప్పుడు దూరదర్శన్లో ఉండేవాడు శాంతి స్వరూప్ వార్తలు చదివాడు. ముందు ఇటు చచ్చిపోయాడు ఎవడని చచ్చిపోతే. ఆ బాధ భావోద్వేగం చెప్తున్నాను. అంటే ఒక టైప్ ఆఫ్ ఇండికేషన్ ఒక్కో మనిషికి ఒక్కోటి ఉంటుంది. అలా పోలీస్ వ్యవస్థలో కూడా అలాంటి పరిస్థితులు క్రియేట్ అయితే అక్కడ కూడా చెప్పుకుంటాడు శాంతి స్వరూప్కి, వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి నువ్వు కూడా చచ్చిపోతే వార్త చదువు అని. ఇటు చచ్చిపోయి జీవించి అలాగే బ్రహ్మానందం గారి గంగతో రాంబాబు సినిమాలు చేస్తే మళ్ళీ కామెడీ నచ్చుతుంది మీకు. మరి అందరూ సర్కమ్స్టాన్సెస్ అలా డిమాండ్ చేస్తున్నప్పుడు ఇది ఒకటే నటించగలడు. ఎవరి జీవితంలో వాడు నటించుకుంటూ వాడి కార్యక్రమాన్ని రక్తి కట్టించుకుని ముందుకెళ్ళే దగ్గర పోలీస్ వ్యవస్థ కానీ జర్నలిస్టులు కానీ వీళ్ళు ఎందుకు ఎక్సెప్షన్స్ తీసుకుంటున్నారు? ఎక్సెప్షన్స్ ఉండవు వాళ్ళకి. చూద్దాం మరి దానికి సంబంధించి ఎలా ఉంటుంది ఏంటో కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేఎస్ ప్రసాద్ గారి ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహాటి.